ఇప్పటికే వీళ్ళైతే పని ఆఫ్ చేసుకున్నారు, షూటింగ్లన్నీ బంద్ అయిపోయాయి. సో దీని ప్రభావం ఎలా ఉందనేది ఒక క్వశ్చన్గా ఉంది అందరికీ. ఇప్పుడు దాని ఆన్సర్ మనం చూస్తున్నాం. ఆల్రెడీ ఈ ప్రభావం నిజంగానే చేయి జారిపోతున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ సారథి స్టూడియోలో గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. ఆ బ్రేక్ న్యూస్ మనం చూస్తున్నాం. సీరియల్ షూటింగ్ని అడ్డుకున్నారు కాస్ట్యూమర్స్ యూనియన్ సభ్యులు. కాస్ట్యూమర్ సత్యనారాయణపై ఈ క్రమంలో దాడి జరిగింది. లొకేషన్కి వెళ్ళి కొట్టారు కాస్ట్యూమర్స్ యూనియన్ సెక్రటరీ నరసింహారావు. సారథి స్టూడియోలో టీవీ సీరియల్ షూటింగ్ చేస్తుండగా అటాక్ జరిగింది. సో మరి ఎందుకు అక్కడ గొడవ జరిగింది, సో ఇద్దరు ఏం వాదించుకున్నారు, కాస్ట్యూమర్ సత్యనారాయణపై ఎందుకు దాడి జరిగింది అనేది మనకు మరికొద్దిసేపట్లో తెలుస్తుంది. కానీ ఇదంతా దీనికి సంబంధించే మొత్తానికైతే కార్మికులకు నిర్మాతలకు మధ్య జరుగుతున్న ఈ గొడవకు సంబంధించిన తాలూకు ఫలితం. ఇప్పటికీ ఇక 3 రోజుకి వచ్చేసింది ఈ బంద్ అనేది. ఈ పంచాయతీ తెగకపోతే గనక ఇదిగో మనం ఇప్పుడు చూస్తున్న ఇట్లాంటి సీన్లు ఏమైనా నెక్స్ట్ కనిపించే ప్రమాదం ఉంది. సో కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు సమావేశం అవ్వాలి, సమస్యలు పరిష్కరించుకోవాలి, ఎవరో కొంత తగ్గాలి, ఎవరో ఒకరు నెగ్గాలి. ప్రస్తుతానికి మనం చూస్తున్నాం హైదరాబాద్ సారథి స్టూడియోలో గొడవ జరిగినట్లుగా తెలుస్తుంది. కాస్ట్యూమర్ సత్యనారాయణ అనే వ్యక్తిపై దాడి జరిగింది. లొకేషన్కి వెళ్ళి కొట్టారు కాస్ట్యూమర్స్ యూనియన్ సెక్రటరీ నరసింహారావు. సారథి స్టూడియోలో ఈ ఘటన జరిగింది. అక్కడ టీవీ సీరియల్ షూటింగ్ జరుగుతుంది. ఆ టైంలో కాస్ట్యూమర్ సత్యనారాయణపై దాడి జరిగింది. సినిమా షూటింగ్లు బంద్ అయిపోయాయి. కార్మికులు వేతనాలు పెంచాలి, ఖచ్చితంగా కొన్ని రూల్స్ పాటించాలంటూ నిర్మాతలకు కొన్ని డిమాండ్లు పెడుతున్నారు. నిర్మాతలు పూర్తిగా వాటిని ఒప్పుకోవట్లేదు. ఈ క్రమంలో వారికి చర్చలు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి. ఇది ఇలా ఉండగా ఈ బంద్ ప్రభావం అనేది ఇదిగో ఇలా పడింది. దానికి సంబంధించిన ఉదాహరణ మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్ రూపంలో. హైదరాబాద్ సారథి స్టూడియోలో ఒక గొడవ జరిగింది. అక్కడ ఒక సీరియల్ షూటింగ్ జరుగుతోంది. ఆ షూటింగ్లో అడ్డుకున్నారు కాస్ట్యూమర్స్ యూనియన్ అడ్డుకొని అక్కడ షూటింగ్ కి కాస్ట్యూమర్ గా పనిచేస్తున్న సత్యనారాయణపై దాడి చేశారు. లొకేషన్ కి వెళ్లి మరీ కొట్టారు కాస్ట్యూమర్ యూనియన్ సెక్రటరీ నరసింహారావు. సారథి స్టూడియోలో టీవీ సీరియల్ షూటింగ్ చేస్తుండగా అటాక్ జరిగింది. సో రఫ్ గా మనం ఊహించవచ్చు. సో బంద్ అయింది కాబట్టి ఇక్కడ ఎట్లా పనిచేస్తున్నావు నువ్వు అని చెప్పేసి సత్యనారాయణపై దాడి జరిగింది. మనం ఒకసారి చూద్దాము, ఆయన మాట్లాడుతున్నారు, విందాం ఆ గొడవ. అంటే ఇద్దరు కలిపి చేయగలిపి షూటింగ్ చేస్తున్నారు ఇక్కడ. నువ్వు వెళ్ళిపోవాలి, నాన్ కోఆపరేషన్ పడితే 5 నిమిషాల్లో నువ్వు కదలాలి. ఇక్కడ నుంచి ఫస్ట్ నువ్వు కదలాలి. నువ్వు వెళ్ళిపో, అన్నగారు లేదు, తమ్ముడు లేదు, వెళ్ళిపోతుంది. తెలియదు అన్నాడు, తెలియదు అంటే తప్పని చెప్పాను. అబద్ధాలు చెప్పొద్దని ఆయన ఏమన్నాడు, ఏమి తెలియదు బాబు. ఇవన్నీ అంతకన్నా మాటలు. ఇలా జరుగుతుంది. అంటే ఇద్దరు కలిపి చేయగలిపి షూటింగ్ చేస్తున్నారు ఇక్కడ. నువ్వు వెళ్ళిపోవాలి, నాన్ కోఆపరేషన్ పడితే 5 నిమిషాల్లో. ఇటు ఈ గొడవ మనం చూస్తున్నాం హైదరాబాద్ సారథి స్టూడియో దగ్గర నుంచి. ఆ రైట్ సైడ్ బాక్స్లో కనిపిస్తున్న ఆయన కాస్ట్యూమర్, ఆయన పేరు సత్యనారాయణ. అతడిపై దాడి జరిగింది. సో ఉన్న వాళ్ళందరూ కాస్ట్యూమర్ యూనియన్ సభ్యులు. అక్కడ సీరియల్ షూటింగ్ జరుగుతుంది. దీనికి కాస్ట్యూమర్గా ఈ సత్యనారాయణ పనిచేస్తున్నారని తెలిసి కాస్ట్యూమర్ యూనియన్ నుంచి వాళ్ళందరూ వెళ్ళి అందరూ బంద్ పెట్టుకుని కూర్చున్నప్పుడు, అందరం ఒక రూల్ అంటూ పెట్టుకున్నప్పుడు, ఎవరు షూటింగ్లకు అటెండ్ కాకుండా ఉన్నప్పుడు నువ్వు మాత్రం ఇలా చేస్తున్నావు, ఇది తప్పు కాదా అంటూ ఆయన నిలదీశారు. ఈ క్రమంలో ఆయన సమాధానం చెప్పారు. సో ఈ క్రమంలో మాట పెరిగింది, అది వాగ్వాదానికి దారితీసింది. ఈ టైంలోనే కాస్ట్యూమర్ యూనియన్ సెక్రటరీ నరసింహారావు లొకేషన్కి వెళ్ళి కాస్ట్యూమర్ సత్యనారాయణపై దాడి చేశారు, ఆయన కొట్టారు. రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం, కన్ను కింద కమిలిపోయింది ఆ దెబ్బకి.
సారథి స్టూడియోలో టీవీ సీరియల్ షూటింగ్ జరుగుతుండగా ఈ అటాక్ జరిగింది. సినీ కార్మికులందరూ సమ్మెలో ఉండగా షూటింగ్కి ఎందుకు వెళ్ళావంటూ నిలదీయడంతో అక్కడ మాట పెరిగి గొడవ జరిగింది. రైట్, ఇది ఇప్పుడు ఎందుకంటే ఇటు కార్మికులేమో మా డిమాండ్లు తీర్చాలి, ఖచ్చితంగా వేతనాలు పెంచాలి, వేరే రాష్ట్రం వాళ్ళని తీసుకురాకూడదు, అండ్ పర్టికులర్గా సెలవులకు సంబంధించి మరికొన్ని రూల్స్ పెడుతూ నిర్మాతలకి ఒక లేఖ రాశారు. నిర్మాతలు వినమంటున్నారు. ఈ క్రమంలో ఈ గొడవ జరిగింది. సో ఈ పంచాయతీ ఎంత తొందరగా తెగితే అంత మంచిది. ఇలాంటి సీన్లు మనం చూడకుండా ఉంటాం. అబద్ధం.